Good afternoon, welcome to Big TV. నేను సర్తాజ్ కబుల్చిన డీటెయిల్స్ చూస్తే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇళయరాజా ఈ తరం పాటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎందుకు పాడుతున్నారో కూడా అస్సలు అర్థం కావట్లేదు అని అన్నారు. ఆయన అసలు పాటలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదంటూ కమెంట్ చేశారు. మేల్ సింగర్ పాడింది ఫీమేల్ సింగర్కు, ఫీమేల్ పాడింది మేల్ సింగర్కు తెలియదంటూ ఇటు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇళయరాజా. అసలు ఏ పాట వస్తుందో కూడా కనీసం డైరెక్టర్కి కూడా తెలియదని అన్నారు. తమ కాలంలో అయితే 80 మంది ఆర్కెస్ట్రా ఒకే చోట ఉండి పాటలను కంపోజ్ చేసేవాళ్ళమంటూ చెప్పారు ఇళయరాజా. ఇప్పుడు వచ్చిన పాటలు అన్నీ ఎలా రికార్డ్ అవుతుందంటే, డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు, తర్వాత పాట రాసేవాళ్ళు పాట రాస్తారు, పాట పాడేవాళ్ళకు వీళ్ళు నేర్పించి తర్వాత రికార్డ్ చేస్తారు, ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కీబోర్డ్లో ప్రోగ్రామ్ చేస్తారు. రియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావు, రాదు అక్కడ. వీడు చేసేది వాళ్ళకు తెలీదు, వాడు చేసేది వాయించే వాళ్ళకి తెలీదు, పాట రాసేవాడికి ఏం ఎవరు పాడపోతున్నారు అనేది తెలియదు. పాట పాడేవాళ్ళకి డూయెట్గా అయితే మేల్ సింగర్ పాడేది ఫీమేల్ సింగర్కి తెలియదు ఏం పాడపోతున్నారు, ఫీమేల్ సింగర్ పాడేది మేల్ సింగర్స్కి తెలియదు, డైరెక్టర్ గారికి అసలు మొత్తం తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత ఒకటిగా రికార్డ్ చేసి 1 month 2 months అయిన తర్వాత ఈ పాటలు వచ్చి షూటింగ్లో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తే ఉంటే పాట ఎప్పుడు వస్తుంది, సార్ ఒక బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది, అది మాత్రం పంపిస్తాను, అది పిక్చర్ చేయండి, అది పిక్చర్ చేస్తారు. తర్వాత ఒక వాయిస్, అది మాత్రం తర్వాత ఇవన్నీ ఇలా జరుగుతుందని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన పాటలు అన్నీ ఎలా రికార్డ్ అవుతుందంటే, డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు, తర్వాత పాట రాసేవాళ్ళు పాట రాస్తారు, పాట పాడేవాళ్ళకు వీళ్ళు నేర్పించి తర్వాత రికార్డ్ చేస్తారు, ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కీబోర్డ్లో ప్రోగ్రామ్ చేస్తారు. రియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావు, రాదు అక్కడ. వీడు చేసేది వాళ్ళకు తెలీదు, వాడు చేసేది వాయించే వాళ్ళకి తెలీదు, పాట రాసేవాడికి ఏం ఎవరు పాడపోతున్నారు అనేది తెలియదు. పాట పాడేవాళ్ళకి డూయెట్గా అయితే మేల్ సింగర్ పాడేది ఫీమేల్ సింగర్కి తెలియదు ఏం పాడపోతున్నారు, ఫీమేల్ సింగర్ పాడేది మేల్ సింగర్స్కి తెలియదు, డైరెక్టర్ గారికి అసలు మొత్తం తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత ఒకటిగా రికార్డ్ చేసి 1 month 2 months అయిన తర్వాత ఈ పాటలు వచ్చి షూటింగ్లో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తే ఉంటే పాట ఎప్పుడు వస్తుంది, పాట వస్తుంది, సార్ ఒక బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది, అది మాత్రం పంపిస్తాను, అది పిక్చర్ చేయండి, అది పిక్చర్ చేస్తారు. తర్వాత ఒక వాయిస్, అది మాత్రం తర్వాత ఇవన్నీ ఇలా జరుగుతుందని చెప్తున్నాను.